ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఐలాండ్ పేరు కార్గ్ ఐలాండ్. ఇక్కడి నుంచే ఇరాన్ దేశం అమ్మే ఆయిల్లో దాదాపు 90% ప్రపంచానికి వెళ్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ చిన్న ఐలాండ్ మీద ఇరాన్ ఎకానమీ మొత్తం నిలబడి ఉంది. ఈ ఐలాండ్ మీద ఉండే మిలిటరీ టార్గెట్స్ పై అమెరికా, ఇస్రాయెల్ కలిసి భారీ బాంబింగ్ చేశారు. అది కూడా చిన్న అటాక్ కాదు, మిడిల్ ఈస్ట్ చరిత్రలోనే మోస్ట్ పవర్ఫుల్ బాంబింగ్ రైడ్స్ లో ఒకటి. ఇది జరిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్ లో ఒక క్లియర్ వార్నింగ్ ఇచ్చాడు. స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ లో షిప్స్ ని అడ్డుకుంటే తర్వాత అటాక్ కార్గ్ ఐలాండ్ లోని ఆయిల్ ఫెసిలిటీస్ పై ఉంటుంది అని. ఇప్పుడు వాళ్ళు మిలిటరీ టార్గెట్స్ ని మాత్రమే హిట్ చేశారు, కానీ ఆయిల్ టెర్మినల్ మాత్రం కావాలని వదిలేశారు. ఎందుకంటే అది పేలితే ప్రపంచంలోని ఆయిల్ మార్కెట్ మొత్తం షాక్ లోకి వెళ్లిపోతుంది. ఎందుకంటే ఈ ఒక్క ఐలాండ్ నుంచే రోజుకి దాదాపు 3 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ బయటికి వెళ్తుంది. అంటే ప్రపంచం మొత్తం ఆయిల్ సప్లైలో సుమారు 2% ఈ ఒక్క ఐలాండ్ మీద ఆధారపడి ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఇంపార్టెంట్ సముద్ర మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ఈ చిన్న గ్యాప్ వెడల్పు కేవలం 21 మైల్స్ మాత్రమే, కానీ ప్రపంచంలో ఉపయోగించే మొత్తం ఆయిల్లో 20% ఇదే మార్గం గుండా వెళ్తుంది. అంటే ఈ ఒక్క ప్రదేశం బ్లాక్ అయితే ప్రపంచం ఎకనామీ మొత్తం షాక్ లో పడుతుంది. అదే ఇప్పుడు జరుగుతుంది. మనం ఆల్రెడీ దాన్ని చూస్తున్నాం. కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ కొరత వల్ల చాలా రెస్టారెంట్స్ మూతపడ్డాయి. చాలా ఇళ్లలో గ్యాస్ బుకింగ్స్ కూడా కాని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ దెబ్బతో ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్స్ కూడా ఆన్లైన్లో చాలా బాగా డిమాండ్ పెరిగింది. దాదాపు అన్ని సైట్లలో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. ఎందుకంటే ఇండియా వాడే ఎల్పీజీలో 65% దిగుమతి జరుగుతుంది. అందులో 85 నుంచి 90% మిడిల్ ఈస్ట్ నుంచే వస్తుంది. అంటే హార్మోస్ బ్లాక్ అయితే మన కిచెన్ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఇదంతా జరుగుతున్న సమయంలో ఇండియా జెండా ఉన్న 2 పెద్ద షిప్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుండి దాటాయి. కానీ కేవలం 13 రోజుల్లోనే ఆయిల్ ధర $65 నుండి $103కి దూసుకెళ్లింది. అమెరికా 14 రోజుల నుంచి ఇరాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూనే ఉంది. కానీ స్ట్రెయిట్ మాత్రం ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదు. బాంబింగ్తో పని జరగకపోతే గ్రౌండ్ ఫోర్సెస్ పంపుతారు. ఇప్పుడు అమెరికా 2500 US మెరీన్స్ ని స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గరికి పంపింది. ఇది ఒక పూర్తి మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్. అంటే ఆంఫిబియస్ అసాల్ట్ షిప్స్, అటాక్ హెలికాప్టర్స్, ఆర్టిలరీ అన్ని రెడీగా ఉండే ఒక ఫోర్స్. వాళ్ళ పని ఒక్కటే, సముద్రం నుంచి దిగబడి భూభాగాన్ని ఆక్రమించడం. అంటే ఇది గ్రౌండ్ వార్ సిగ్నల్. ఇరాన్ ఈ ప్రదేశాన్ని కేవలం బ్లాక్ చేయలేదు, మొత్తం ట్రాప్ గా మార్చేసింది. ఇరాన్ దగ్గర 3000 కంటే ఎక్కువ నావల్ మైన్స్ ఉన్నాయి. అవి నీళ్ళల్లో పెట్టేసి ఉంటే ఒక్క షిప్ దాటడానికి కూడా చాలా ప్రమాదం. ఇంకా ఇరాన్ తీర ప్రాంతాల్లో యాంటీ షిప్ మిసైల్ లాంచర్స్ కూడా ఉన్నాయి. ఇదే సమయంలో ఇంకో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇస్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు చనిపోయాడు అని రూమర్స్ వచ్చాయి. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి ఆయన ఎక్కడా కనిపించట్లేదు. రిలీజ్ చేసిన ఒక వీడియో గురించి కూడా ఏఐ వీడియో కావచ్చు అని అనాలిసిస్ వస్తుంది. మరో రూమర్ ఏంటంటే ఒక తెలియని పేషెంట్ భారీ సెక్యూరిటీతో హాస్పిటల్ చేరాడని. అతనే నెతాన్యాహు అని కూడా కొందరు అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసిన 3 ప్లేయర్స్ లో 2 గేమ్ నుంచి అవుట్ అయ్యారు. ఇప్పుడు ఇది ట్రంప్ కి ఒక 3 డోర్ ట్రాప్ అయ్యింది. డోర్ నెంబర్ 1 రిట్రీట్, అంటే వెనక్కి తగ్గడం. అమెరికా దాడులు ఆపేసి ఈ యుద్ధం నుంచి బయటికి రావడం. కానీ అలా చేస్తే ఏమవుతుంది? ప్రపంచానికి ఒక మెసేజ్ వెళ్తుంది, అమెరికా వెనక్కి తగ్గింది అని. అప్పుడు ట్రంప్ మీద వీక్ లీడర్ అనే ఒక నేరేటివ్ మొదలవుతుంది. ట్రంప్ కి ఉన్న ఈగోకి వెనక్కి తగ్గే ఆప్షన్ లేదు. డోర్ నెంబర్ 2 డబుల్ డౌన్, అంటే ఇంకా ఎక్కువ దాడులు చేయడం. దీనివల్ల మరిన్ని దేశాలు యుద్ధంలోకి లాగబడే ప్రమాదం. ఇలా జరిగితే ఏమవుతుంది? యుద్ధం ఒక చిన్న ప్రాంతంలో ఉండదు, మిడిల్ ఈస్ట్ మొత్తం ఫైర్ అవుతుంది. అప్పుడు అదొక పెద్ద లాంగ్ వార్ లా మారుతుంది. ఇప్పుడు 3వ తలుపు, అదే అత్యంత ప్రమాదకరమైంది, న్యూక్లియర్ వెపన్స్. ఒకవేళ ఒక్క న్యూక్లియర్ బాంబ్ అయినా ఇరాన్ మీద పడితే ఆయిల్ ధరలు చరిత్రలో ఎప్పుడు లేని స్థాయికి వెళ్తాయి. గ్లోబల్ ఎకానమీ ఒక్కసారిగా కుదేలవుతుంది. మరి ఇప్పుడు ట్రంప్కి మిగిలిన దారేంటి? ఇరాన్ నిజంగా నెగోషియేషన్కి వస్తుందా? ఇప్పుడు యుద్ధం దేశాల మీద మాత్రమే కాదు, ప్రపంచ ఎకానమీ భవిష్యత్తు మీద కూడా జరుగుతుంది. మరి ఒకవేళ హార్మోజ్ ఓపెన్ కాకపోతే తర్వాత పేలేది కార్గ్ ఐలాండ్ కాదు, ప్రపంచ మార్కెట్.